ఈరోజు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికే తెలిసింది. ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ 35% మన హైదరాబాదు నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని, మనుగడను, మన భాషను, మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి. ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది. ఏది ఏమైనా రాజకీయాలు, ఆర్థికపరమైన రంగము, సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి. కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా. నేర్చుకున్నప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ మాతృభాషలో మాట్లాడడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు మనం అందరం ఎక్కడ, ఏ దేశంలో, గతంలో ఒక నానుడు ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతూనో ఏదో ఒకటి కనిపిస్తాడు. ఈరోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు మన వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు కల్పించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. ఓహో, మన వాళ్ళు ఇక్కడ కూడా రాణించిన రాని. పోయిన సంవత్సరం ముఖ్యమంత్రిగా అమెరికా నేను పర్యటన చేసినప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వివిధ ప్రాంతాలలో తెలుగు వాళ్ళను చూసినప్పుడు గర్వంగా, గొప్పగా ఒక గొప్ప అనుభూతి కలిగింది. మన వాళ్ళు ఇంత గొప్పగా రాణించిండ్రు అని. ఈరోజు మరి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పోయినా, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా మీ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ప్రచారానికి రావాలి అని మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు, ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం విశ్వ నగరంగా రాణిస్తుంది. విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా, గోదావరి జలాలను, తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా హైదరాబాదు నగరంలో ప్రజల రవాణా సౌకర్యాలు పెంచుకోవడానికి మెట్రో రైలు విస్తరణతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్, అదేవిధంగా రామగుండం, ఆదిలాబాద్, అదేవిధంగా భద్రాచలంలో కూడా ఎయిర్పోర్ట్లను నూతనంగా ఏర్పాటు చేయాలి. రవాణా సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా బందర్ పోర్టుకు ఒక డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని, ఎయిర్పోర్టును తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి. అదేవిధంగా ఆనాడు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పనికొచ్చింది. ఆ స్ఫూర్తితో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ 369 కిలోమీటర్లతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 60% అర్బనైజ్డ్ చేసే విధంగా పట్టణీకరణ చేయడమే కాకుండా పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ని వేయడమే కాకుండా ఈరోజు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అన్ని నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్షాహీ నిజాంలు నిర్మిస్తే, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్సు నిజాం నిర్మిస్తే, సైబరాబాదుని చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే, ఈరోజు 4th సిటీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన
ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా 30,000 ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.